అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైట్. తెలంగాణ రాష్ట్రంలో అస్సలకే మంచిగా లేదట కదా కాంగ్రెస్కు మోక. గాంధీ భవన్కు షై పార్టీలు ఓవద్దట ఆగస్టు 3 తారీఖు దాకా. కత్తి ముచ్చట యాద్ చేసిండు కల్వకుంట్ల తారక రామారావు సారు. ముసిముసిగా నవ్వుకుంటా యాద్ చేసిండు అప్పటి ఉద్యమంల తీరు. తెలంగాణలో ఉన్న రిజర్వాయర్ల మొత్తానికే లేవట తాగు సాగునీళ్లు. మరి నింపక ఏం కమాయి చేస్తుండట ఏలుబడిలున్న షై పార్టీలు. సింగరేణి కార్మికుల గురించి కల్వకుంట్ల కవితకు ఉన్నదట తెగ ఆరాటము. వాళ్ళ వారసులకు కొలువులొచ్చేదాకా చేస్తూనే ఉంటుందట కదా పోరాటము. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అడగోలుగా ఉన్నాయట కదా పార్ట్లు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పువ్వుకు రావట 3 మేయర్ సీట్లు. షై పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా ఆగస్టు 3 తారీఖు దాకా గాంధీ భవన్కు రావద్దట. అగో ఏందే బాలన్న అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ప్రగతి భవన్లకు ఎవ్వలకు పర్మిషన్ కూడా ఇయ్యనట్టు ఇప్పుడు షై సర్కారు సీఎం రేవంత్ సార్ ఎందుకు గాంధీ భవన్కు రావద్దని అంటుండు అంటే అన్ని ముచ్చట అరుచుకుందాం పండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ కార్యమును ఎన్నికల సంఘం పెబ్బలు పొడిగించారు కదా. అయితే ఇప్పుడు షై పార్టీ లీడర్లు కూడా అంతా కూడా ఇంటింటికి తిరుగుకుంటా ఎస్ఐఆర్ కార్యంలో పబ్లిక్ పాలు పంచుకునేటట్టు చేసేందుకు తాకతుకు మించి దండలాడాలని కార్యకర్తలకు సీఎం రేవంత్ సారి చెప్పుకొచ్చిండట. అటు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గాల పల్లెల పొంట పోవుకుంటా ఎస్ఐఆర్ కార్యమును పెద్ద ఎత్తున చేయాలి. ఇప్పుడు లొల్లులు కయ్యాలు పెట్టుకునేందుకు ఎవ్వరు కూడా గాంధీ భవన్కు 3 తారీఖు దాకా రావద్దని చెప్పుకొచ్చిండట. అటు కష్టపడ్డోళ్లకు పదవులు ఇస్తారా అంటే కాంగ్రెస్ పార్టీల కష్టపడ్డోళ్లకే చైర్మన్ల పదవులు ఇస్తామని చెప్పుకొచ్చిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మరి మొదలే ఎస్ఐఆర్ కార్యమును సురువు చేసుడేమో గానీ అటు రాష్ట్రంలో బొదిక్కు ఊరియా బస్తాల కోసం అన్నదాతల అవస్థలు పడుతుర్రు. అటు ఎల్నినోతోని కూడా రానున్న దినాలు మస్తు అవస్థలు పడేటట్టు ఉన్నదని అంటురు సారు. మొదలు ఎగురంతోనే రాష్ట్రంలో పబ్లిక్ తిప్పలు వాపే పని పెట్టుకోరు. అటెనక సిక్కి సొంటి చూసుకుంటే బాగుంటుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమం యాళ్ళ ఓరుగల్లు పట్టణంలో ఉన్న జైల్లో ఉన్నప్పుడు ఒకటి జరిగిందట. అగో అదేటిదే బాలన్న ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు చెప్పిర్రు అంటారా? ఎవరో కాదు కేటీఆర్ సారే చెప్తుండు. ఆయన మాటలనే మీరు కూడా ఈనుండ్రి. ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం. పాపం జైలర్ గారు మంచోడు. ఆయన జైలరు అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. ఈయన ఇంకా మస్తుగానే చెప్తాడు మొత్తం ముచ్చటి నుండి. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతే జైల్లో. సరే మీ ఇష్టం ఏం చేయమంటే అది చేస్తాను. ముచ్చట అయిపోయింది అనుకునేరు. అసలు ముచ్చట ఇప్పుడు ఉన్నది ఆయన తయ్యనుండ్రి. అక్కడ బయట తీసుకుపోయిన కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు బార్బర్ను. ఆయన వచ్చిండు గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. రాష్ట్రమంతా బగ్గుమన్నట్టుంటే ఇప్పుడు మొత్తం ముచ్చటే నుండి. ఆ సోదరుడు గడ్డంగిస్తున్నాడు. ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా. గడ్డంగిస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటుంది. సరే గడ్డంగిస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నా. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్ అడిగి. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సార్ మరి ఉద్యమంలో మీరు జోకుల గురించి మంచిగానే చెప్తున్నారు కానీ అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కావాలని కొందరు పానాలే ఇచ్చిరు. మరి వాళ్ళ ముచ్చటేంది మీకు యాదికొస్తలేదా? అయినా సాగు నోట్ల తలకాయ పెట్టినాము, ఢిల్లీ మెడలోంచినామని చెప్పుకున్నాడు తప్పితే అమరవీరులను ఆదుకున్నది లేదు, తెలంగాణలో వాళ్ళ త్యాగాలు గుర్తించింది లేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్ల నీళ్లు మొత్తము ఏం సుక్క కూడా లేవాట. మొత్తం గంగరాలు తెలిపోయినాయట. అగో ఓదిక్కు. అందుకే కారు పార్టీ లీడర్లు చెవులు కోసిన మేకలోలే మొత్తుకుంటుర్రు. కన్నేపల్లి కాడ పంపులు షాల్ చేసి నీళ్ళెత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని అంటుంటే ఇప్పుడు ఎవలే రిజర్వాయర్లలో నీళ్లు లేవు అంది అంటే ఇగో. అత్యవసర సమావేశంలో ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్ తోటి పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి.
ఇన్నరా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటుండో, రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు పబ్లిక్కు తాగేదందుకు ఇచ్చేదందుకు కూడా సరిపోయేటట్టు లేవు, అందుకే ఇప్పుడు సాగునీళ్లు ఇచ్చుడు కష్టము ఉన్నది అనబట్టే. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మరి రిజర్వాయర్లలో నీళ్లు లేవు, వానలు తక్కువ పడితే నీళ్లు ఇడిచిపెట్టేందుకు సౌలతు లేదని తెలిసి కూడా ఎందుకు సారు గోదావరి నదిలో పోతున్న వరదలను ఆపకుండా చూస్తుర్రు? వరద నీళ్లు మొత్తం ఉత్తగా పోతున్నాయి. కన్నెపల్లి కాడున్న పంపులను షాల్ చేసి కాళేశ్వరం జలాలను మొత్తం పైకి పంపే పని పెట్టుకోవాలని ఓ దిక్కు బీఆర్ఎస్ లీడర్లు మొత్తం బట్టలు చింపుకుంటుంటే మీ కాంగ్రెస్ సర్కారుకు అది కానొస్తలేదా? ఇప్పుడు ప్రాజెక్టుల పొంట నీళ్లు లేవు అనుడు ఏందో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, నీళ్లు వారినప్పుడే ప్రాజెక్టులు నింపాలి. అట్లా చేయకుండా ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటా పొద్దుపోతే ఉన్న నీళ్లు పోయి సముద్రంలో కలుస్తాయి, అప్పుడు ఏం ఫాయిదా ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సింగరేణిలో 2000 మంది కార్మికుల వారసులకు నౌకర్లు ఇచ్చేదాకా తెలంగాణ రక్షణ సేన అలియస్ టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం పోరాటం చేసుడు అపదట. ఈ పోరాటం అప్పుడెప్పుడో వాళ్ళ నాయన ఏలుబడిలో కూడా ఇట్లనే చేస్తే బాగుండు కానీ ఇప్పుడు అయితే ఇట్లా అంటుంది. జై తెలంగాణ. సింగరేణి కార్మికులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సింగరేణి మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనో పెండింగ్ ఉన్నాయి, దాదాపుగా 2000 మంది వారు కార్మికులు రిటైర్ అయిపోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. మీరు పెట్టాలి అని రక్షణ సేన హెచ్ఎంఎస్ డిమాండ్ చేయడం జరిగింది. మరి మీరు పెట్టకపోతే గాంధేయ మార్గంలో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని కూడా కవిత మేడం ఏమంటుందో ఇక మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. మరి ఆ హెచ్చరికతో కథలు వచ్చినటువంటి ప్రభుత్వం అట్టహాసంగా మెడికల్ బోర్డు పెడతామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. నిన్న మెడికల్ బోర్డు కండక్ట్ చేసిండ్రు, పిలిచింది 120 మందిని. అందులో 28 మందికి కనీసం పిలిచినట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత మేడం చేస్తున్న పోరాటంతో షెయి సర్కారుకు సురుకులు కలిగేసరికి పేరుకు మెడికల్ బోర్డు పెట్టి కార్మికులను పిలిచి మా లవ్వు కుండ్రట. అందుకే అట్లా పేరుకు చెప్పుడు కాదు, సింగరేణిలా 2000 మంది కార్మికుల వారసులకు నౌకర్లు ఇవ్వాలని అనుకొచ్చింది. అమ్మా కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం గారు, మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా సింగరేణి కార్మికులను కష్టాలు పెడుతుర్రు. కారుణ్య నియామకాలు చేయాలని చెప్పినా కూడా ఆ చెవు మీదికి ఎక్కించుకోకుండానే బాగానే తిప్పలు పెట్టిర్రు. ఇప్పుడు సొంత పార్టీ నుంచి బయటకు వచ్చినాక సింగరేణి కార్మికుల మీద మీ కపట ప్రేమ బాగానే చూపిస్తుర్రు. కానీ ఇదే చూపించుడేందో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూపిస్తే చాలా మంచిగా ఉండేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పువ్వు పార్టీ లీడర్లు మైకు పట్టినప్పుడల్లా మేము ఈ తేప 3 మేయర్ సీట్లు గెలుస్తామని పెద్ద ఎత్తున చెప్పుగా తిరుగుతుంటారు కదా. కానీ ఇప్పుడు బీజేపీ లీడర్లు 3 మేయర్ సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా గెలుచుడు కష్టమే ఉన్నదట. అగో అట్లే వాళ్ళన్నారంటే ఇగో మీడియాలో కానీ మీటింగ్లో కానీ పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి. ఈయనరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే గోషామాలు గోపుత్రులు ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ ఏమంటుండో, పువ్వు పార్టీ లీడర్లు టీవీలనేమో ఎన్నికల్లో 3 మేయర్ సీట్లు గెలుస్తామని ఎచ్చులకు చెప్తున్నారు. కానీ 3 మేయర్ సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా గెలవదు అన్నాడు. ఓ దిక్కు పువ్వు రాష్ట్రంలో కాడకాడికెళ్ళి ఏర్ల కాడికెళ్ళి ఎండిపోతుంది కదా, అందుకే అట్లా అన్నాడేమో. అయ్యా రాజాసింగ్ సారు, మరి 3 సీట్లు కాదు కదా, ఒక్క సీటు రాదంటే మొదలు మీ పువ్వు పార్టీ లీడర్లు చక్కదనంగా కలిసికట్టుగా పనిచేస్తే మా వస్తాయి కావచ్చు. అట్లా కాకుండా నేను మాస్ లీడర్ను, నేను సీనియర్ లీడర్ను, నేను పువ్వును ఎగురు పెట్టించిన అని ఏతులకు చెప్పుకుంటా ఎవలకు వాళ్ళు యమునా తీరన్నట్టుంటే తెలంగాణలో ఉన్న ఆయంత పతార కూడా ఏం లేకుండా పోతుంది. అసలు అన్నదమ్ములోనే కలిసి ఉంటాము, రాములవారి బాటలు నేను నడుస్తామని చెప్పుకునే మీ పార్టీ లీడర్ల నడమల కయ్యాలు ఎందుకు అవుతున్నాయో మీరన్న ఓ తాన కూర్చోబెట్టి చెప్పి పార్టీ పతార పెంచుకోండి. లేకుంటే పువ్వు ఏర్ల కాడికే ఎండిపోయి వాడిపోయే కాడికి వస్తుందేమో. ఇట్లా సొంత పార్టీకే సీట్లు రావని మీరే అంటే ఎవరు సారు మీ పార్టీని నమ్మేది, మీ కోట్లేసేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం తానికి శంషాబాద్ మండలము బహదూరు గూడల భూములు పోతున్నోళ్ళంతా పోయి వాళ్ళ బాధలు చెప్పుకునే కాదు, షెయి సర్కారుతో సమరం చేయాలని కూడా అన్నారట. అసలు బహదూరు గూడల భూముల పంచాయతీ ఏందో అరుచుకుందాం పాండ్రి. చూసిండ్రా, బహదూరు గూడ కాడ భూములు పోతున్న వాళ్ళను చూసేందుకు పోయిన తెలంగాణ మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడంను చూసి బాధితులంతా పోయి ఇట్లా బాధతోని ఆమె కాళ్ళ మీద పడి కాంగ్రెస్ సర్కారు నుంచి కాపాడాలని గోడెలా పోసుకుర్రట. షెయి సర్కారు ఇప్పుడు మా భూములను మొత్తం గుంజుకునే పని పెట్టుకున్నది, కాయకష్టం చేసుకుని
చేసుకుని ఇంత వ్యవసాయం చేసుకునే మామూలు ఇట్లా నడి రోడ్డు మీద పడేస్తుందని శాననే బాధపడ్డారట. అటు హైడ్రాను పెట్టి 650 ఎకరాల భూమిని మొత్తం గుంజుకునే పని పెట్టుకున్నారు. మీరే దయ చూపి మమ్మల్ని కాపాడాలని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారట. అమ్మ సవితా ఇంద్రారెడ్డి మేడము, బాదరుగూడలున్న పబ్లిక్కు సాయం కోసం శరణు అని మీ కాళ్ళ మీద పడుతుర్రు కాబట్టి పార్టీల పంతాలు పక్కకు పెట్టి మీరే స్వయంగా ముఖ్యమంత్రి సార్తోనే మాట్లాడి వాళ్ళకు నిలవనీడ చేసుడే కాదు, వ్యవసాయం చేసుకునేందుకు ఇంత జాగా కూడా ఇచ్చేటట్టు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అట్లెందుకు చేస్తలేరు మేడం అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో చాలా జాగాల కారు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన లీడర్లతోని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అసలు షెయి పార్టీ లీడర్లకు చాలా నష్టమవుతున్నదట. పార్టీ కోసం పనిచేసిన అసలైన కార్యకర్తలకు మస్తు కష్టాలు వస్తున్నాయట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లా కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలు. ఈయనరా షెయి పార్టీ లీడర్గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంతాలు సారు ఉదిక్కు రాష్ట్రంలో పార్టీలు మారిన లీడర్లు చాలా మంది కూడా షెయి పార్టీ అసలైన కార్యకర్తల మీద కేసులు పెట్టి కూడా చాలానే బాధలు పెడుతురట. ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇయ్యాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజాల సారు కూడా అనుకొచ్చుడు. మరి ఇప్పుడు మండలాధ్యక్షుల పదవులను మొత్తము పైకానికి అమ్ముకుంటున్న ఆ లీడర్లను పిలుచుకొని వాళ్లకు మంచిగానే బుద్ధి చెప్పకుంటే మీ కాంగ్రెస్ అసలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చేతిచ్చే తట్టే ఉండ్రు. ఆడదాకా తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు తెస్తామన్న మార్పు ఎట్లాగో రాదు కాబట్టి మీ పార్టీలో మాత్రం మార్పు వచ్చే తట్టే ఉన్నదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అప్పట్లో తెలంగాణ లడాయి లగాంచి నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు, యాదికున్నదా? అదేనుల్లా తల తాకట్టు పెట్టైనా తెలంగాణ తెస్తాను అనలేదా? ఆ మాట బాపతో ఒక కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెడచక్కర్లు కొడుతుంది. దాని గురించి మొదలు కేసీఆర్ సార్కు కూడా ఎరకలేదట. అందుకే ఆ బొమ్మనే గీసిన కార్టూనిస్టు శంకర్ సార్ చెప్పుకొచ్చాడు. శంకర్ సార్ కార్టూన్ గురించి చెప్పే ముంగడ దాన్ని ఒక పారి చూడుర్రి. చూసినరా ఎట్లున్నదో? రింగుల ఒత్తు జుట్టును చూస్తే ఏమనిపిస్తున్నది? పరీక్ష బట్టి చూస్తే కానీ కొందరికి ఎరక కాదు, కొందరికి అర్థమే కాదు. కేసీఆర్ సార్ కూడా అర్థం కాలేదట. అందుకే ఏం చేసిండో బొమ్మ గీసిన కార్టూనిస్టు శంకర్ సారే చెప్తున్నాడు. నుండి ఆ చిరంజీవి నెత్తిలో ఏలు పెట్టేమో అంటుండేంది అని అన్నాడు. అంటే నెత్తిలో తెలంగాణ ఎందుకు వేసినావు అని అని అడిగిండండి. అంటే నువ్వేం చెప్తున్నావు అంటే తల తాకట్టు పెట్టైన తెలంగాణ తెస్తా అంటే హక్ చేసుకున్నాడు. బహుశా నా లైఫ్లో ఒక అద్భుతం జరిగిందంటే అదేనేమో. అంత మంచి బొమ్మ వేసినాక అలిమించుకోకుండా ఊకుంటాడా? అట్లనే ఇచ్చిన మాట తప్ప మాట తప్పితే తల నరుక్కుంటా అని కూడా కేసీఆర్ సార్ అన్నాడు. అట్లా కూడా ఎన్ని మాటల తల నరుక్కోవచ్చో అట్లా కూడా కార్టూన్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను మాత్రం కేసీఆర్ సార్ ఇట్లనే ఉన్నదున్నట్టు మంచిగా బొమ్మ వేసినామని ఇంటికి వెలిసి బువ్వ పెట్టి అలిమించుకున్నా అంటే ఎత్తుకున్నోళ్ళనే కేసీఆర్ సార్ వెలుసుకుంటాడు కానీ ఎత్తి పొడిచిన వాళ్ళను ఎందుకు వెలిసి బువ్వ పెడతాడు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో బోనాల పండుగ జోరుగానే అవుతున్నది కదా. మొదటి వారం కంటే ఎక్కువ రెండో వారం కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ పండుగ చేసుకుర్రు. మరి బోనాల పండుగ ఎట్టెట్లయింది? భక్తులు కూడా ఎక్కువ మంది అమ్మవార్ల దర్శనం చేసుకుర్రా? బోనాలు బాగానే తీసిర్రా అంటే పోయి చూద్దాం పారి. చలో హైదరాబాద్. అది చూసినరా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి పెద్ద ఎత్తున భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర పొత్తుల గుడి ఊరేగింపు కమిటోళ్ళు అంతా కలిసి ఎండి బోనము బంగారి బోనాలు అప్పచెప్పిర్రు. ఇట్లా బోనాలు ఎత్తుకొని శివసత్తులు శిగాలూగుకుంటా డప్పు సప్పుల నడమ తీసుకపోయిర్రు. ఇట్లా పోతరాజులు ఎగిరి దుంకుతుంటే సడాకుల మీద సంబురాలు చేసుకుంటా అమ్మవారికి బోనాలు అప్పచెప్పిర్రు. అటు గోల్కొండ అమ్మవారికి కూడా భక్తులు బోనాలు అప్పచెప్పుకుంటా మొక్కులు ముట్టజెప్పిర్రు. పిల్ల పాప గొడ్డు గోద పాడి పంట అంతా సల్లగుండాలే, పాలు వంగిన టిల్లు బొంగాలే, పట్టిదల్ల బంగారం కావాలి, ముట్టిందల్లా ముత్యం కావాలని తల్లులను తలుసుకొని కొలుసుకున్నారు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము చూస్తుర్రు కదా. హైదరాబాద్ పట్టణంలో బోనాల జాతర ఎట్లున్నదో జాతరకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేపిస్తే ఇంకా బొంబాటుగా ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే కనికరం లేకుండా కడతీర్చే కాలం ఇది. అసొంటి ఈ కాలంలో ఆస్తుల కంటే అనుబంధాలు కూడా గొప్పయని నమ్మి ఓ కుటుంబం ఒక ఏడాదో 2 నెలలో కాదు ఏకంగా 70 ఏళ్ళ సది కలిసి ఉంటున్నదట. అగో అంత మంచి కుటుంబం ఏడున్నదే బాలన్న అంటే వాళ్ళను కూడా మీకు పరిచయం చేస్తా చూడుర్రి. అగో చూసినరా 70 ఏళ్ళ పాంపాటి ఆత్మీయ కుటుంబ బంధమని వాళ్ళింట్లోనే అయిన ఓ పెండిలా దిగిన పోటువను ఫ్లెక్సీ కొట్టించుకొని ఇట్లా అందరూ ఒక కుటుంబంలో ఉన్న నెత్తురు బంధం అంతా ఒక్కతాన కలిసిందట. చెప్పవు పెద్ద మనిషి. అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా విడిపోయేటైతే బంధాలకు విలువండి, డబ్బులకు విలువకండి, బంధాలను కాపాడుకోండి, రక్తబంధాన్ని కాపాడుకోండి, ఆ అక్కా చెల్లెలుగా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గడ్డం గాలినా సరే పాలేని దుడ్డమేయొద్దని కొందరు ఉండే ఈ కాలంలో సొంత అన్నదమ్ములకే యారాన్లకు వడని ఈ కాలంలో పెళ్లిగానే ఏరుపోయమని కొడుకులు పోరుపెట్టి ఈ దునియాల కలిసి ఉండు అంటే మామూలు ముచ్చట్న. 70 ఏళ్ళ ఈ కుటుంబంలో కొడుకులు, కోడన్లు, మనమలు, మనమరాన్లు మొత్తం 70 మంది ఉన్నారట. వాళ్ళ ఒక్క కుటుంబములు ఒక్కతాన కలిస్తేనే పండుగలు ఉంటది. ఒక్క మనిషితోని కుటుంబం ఎప్పుడు నిలబడది. అందరూ ఒక్కలకు ఒక్కరు తోడుంటేనే ఇల్లు ఆనందంగా ఉంటది. ఈ రోజుల్లో ఆస్తుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటోళ్ళు, కోర్టుల చుట్టూ తిరిగేటోళ్ళు, సొంత అన్నదమ్ములనే దుష్మాల లెక్క చూసేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు ముందుగాల అండగా నిలబడేది నెత్తురు బంధమే. చెట్టు ఎంత ఎత్తు పెరిగినా గానీ ఏరు మరిచిపోదు. అట్టనే కుటుంబంలో ఉన్నోళ్ళు ఎంత ఎదిగినా కుటుంబ బంధాలు మరిచిపోకుండా ఇట్లా ఉంటే పిల్లలు కూడా అదే తోవలా నడుస్తారు వీళ్ళ లెక్క. ఆస్తులు అంతస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి గానీ మనసుల బంధాలు అట్లా కాదు కదా. అందరుంటేనే ఇల్లు కలకలలా ఆడుతుంది. ప్రేమ ఉంటేనే కుటుంబం అంతా బలపడుతుంది. ఈ దినాల్లో ఇసొంటి కుటుంబం ఉన్నదంటే తారీఫు చేయవలసిందే. సినిమాలనే అన్నదమ్ములు కలిసి ఉన్నారని చూసినాం గానీ వీళ్ళు కలిసి ఉన్నారంటే నివద్య తారీఫు చేయవలసిందే. పాంపాటి పరివారం ఇట్లనే బంధాలు బంధుత్వాలతోని కలకాలం పచ్చగుండాలని బాలన్న ముచ్చట్లు తరపున కూడా కోరుకుందామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హిందీ సినిమేషగాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సారు పని మొత్తం అయిపోయిందట. ఎందుకట్లా అంటే ఓ పేరంటానికి పెద్ద ముత్తైదుగా హాజరు పడితే చూసిన మొత్తం పరిశాన్ అయ్యారట. అసలు సల్మాన్ సార్కు ఏమైంది, ఎందుకట్లా పరిశాన్ అయ్యిందంటే చూస్తే మీరు కూడా పరిశాన్ అవుతారు. కావాలంటే చూడు రిగో చూసినరా టోపీ పెట్టుకొని మొత్తం ముసలితోలు వచ్చినట్టు ఏడి కాడికి గుంజుకపోయి ఉన్నది ఎవరో కాదు సినిమేషగాడు సల్మాన్ ఖాన్ సారేనట. మరి సారు పానం గిట్లా బాగలేదా, ఏమన్నా బీమారి వచ్చిందా, మొత్తం గట్ల గుంజుకపోయిండు, ఏమన్నా రంది పట్టుకుందా, కుదేం పెట్టుకున్నాడా అని పేరంటానికి వచ్చిన సినిమేషకాన్ని చూసిన చాలా మంది షాక్ అయ్యారట. అందుకే ఇప్పుడు మొత్తం సల్మాన్ సారు వీడియోలే ఇంటర్నెట్లో ఇరుగమరుగా తిరిగేసరికి కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తుర్రు. ఒకప్పుడు బాలీవుడ్ షేక్ చేసిన కండల వీరుడు ఇప్పుడు ఇట్లా అయిపోయిండని కామెంట్లు రాసుకుంటా పరిశాన్ అవుతుర్రట. అట్లెందుకు గుంజుకపోయిండో సల్మాన్ ఖానే స్వయంగా వచ్చి చెప్తే అప్పుడు కూడా ఈ వీడియోలు సోషల్ మీడియాలో దింపుడు ఆపుతారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వానలు పడతలేవని అనంతపురం జిల్లాలో ఓ ఊళ్ళో గాడిదలకు పెళ్లి చేసిరట. అగో గాడిదలకు పెళ్లి చేసుడేందే, వానలు పడాలని కప్పతాళ్ళు ఆట ఆడతారు, కప్పలకు పెళ్లిళ్ళు చేస్తారు. తెలంగాణలో అయితే బతుకమ్మ ఆడతారు, అమ్మవార్ల గుళ్ళకు పోయి విగ్రహాల మీద నీళ్లు పోస్తారు. కానీ గాడిదలకు పెళ్లి చేసుడేందే బాలన్న అంటే ఇక మీరు ఇట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొని వచ్చిన చూడుర్రిగో. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలము కుర్లపల్లి ఊళ్ళే చాలా దినాల సంధి వానలు పడతలేవు, పంటలు పడతలేవు, దుక్కులు దున్ని చేన్లల్లో చేసిన ఇత్తనాలు ఏనుకుంటలేవు, మొలకలు ఎల్లుతలేవు. దానంతటికి ముఖ్య కారణం ఏందంటే గాడిదలకు పెళ్లి చేయకపోవుడే అని ఓ ఆడిగాడిదిని ఓ మోగగాడిదిని 2 గాడిదలు తెచ్చి పెళ్లి పిల్లను పెళ్లి పిల్లగాని కదా సింగారించినట్టు సింగారించి మెడల పూలదండలేసి ఊళ్ళో డప్పు సప్పులు చేసుకుంటా ఎదురుగా పోతుంటే ఇంటింటి కాడ ఆపుకుంటా ఇట్లా నీళ్లు పోసిర్రు. ఊళ్ళున్నోళ్ళంతా ఏం ఆలోచన చేసిర్రంటే 2 గాడిదలకు పెళ్లి చేస్తే వానదేవుడు కరుణిస్తాడు, వానలు పడతాయని ఇట్లా అనంతపురం జిల్లాల పండుగ చేసిరట. ఇట్లా శానొద్దుల కింద కూడా చేస్తే వానలు పడ్డాయట. అందుకే ఆ నమ్మకంతో ఇట్లా చేసిరట. ఒక్కొక్క జాగల్లో ఒక్కో ఆచారం ఉంటుంది. అనంతపురం జిల్లాల ఈ ఆచారం గాడిదలకు లగ్గమైతే అయింది. మరి ఆ తదుపరి కార్యం ఎప్పుడు ఉంటుంది, అది కూడా ఎట్లా చేస్తారు అంటే ఆ ముచ్చట మాకు తెలియదు, ఎరకైనాక చెప్తామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.